పట్టుకోవాలి. నేను చిన్నప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పేది, ఎట్లా అభిమన్య ఏమన్నా పట్టుకున్నా అట్టన్న పట్టుకో, అట్నే పట్టుకో. నువ్వు ఎప్పుడు చూడలేదు, మొఖాలు కనిపించలేదు, నాటికి నువ్వు చూసావంటే మొఖాలు కనిపించలేదు. ఎంత సొంగరామై ఉన్నది చూడు ఆడబట్టా బొమ్మ పట్టినా ఆడ మొఖం చూపించా పట్టిపోయా, అంతే అట్నే పట్టిపోయా. పట్టుకుంటే మొఖాలు తగ్గుతాయి ఆడేవి. గోరికాపురి పడ్డాన్ని వర్ణించాలంటే ఎవరు సఖ్యమే కాదంట నాయనా. అన్ని పట్టణములు వర్ణించవచ్చు. అవును, మీ మేనమామ నగరం ద్వారకాపురి పట్నం. అవును, దీన్ని వర్ణించేదానికి ఎవరు సఖ్యమే కాదంట. ఒక చోట అర్థం ఉన్నావు, ఒక చోట లేనట్టుకున్నావు, ఒక చోట మిద్ది కనపడినావు, ఒక చోట లేనట్టుకున్నావు. అది మహిమ, భగవంతుడు మహిమది. కాబట్టి భగవంతుడు మహిమ కాబట్టి దీన్ని వర్ణించడానికి ఎవరు సఖ్యమే కాదని వాళ్ళ తల్లి గారు చెప్పిందంటే ఈయనకి. అవును, అమ్మా అమ్మా ఇంకెత్తుందమ్మా అన్న మళ్ళీ చెప్పింది. ఇంకొక తాను ముందు పోతుందో ఇంకా ఎంత కనిపిస్తుందో అమ్మ తిన్నప్పుడు ఏం చెప్పింది రా నీ ద్వారా చూసినావు, ఇంకో ద్వారానికి పోయినావు అనుకో, ఆడు ఎట్లా ఉంటుంది తెలుసా? నిలువుటద్దంలో నెగ 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 మెరుస్తూ ఉంటుందంట. మన కంటికి అట్ట కనబడుతుంది. దగ్గర పోయినావు అనుకో అడే ఉండదంట. దోరణాలు ముత్యాల దోరణాలు ఉంటాయంట. అవి లైట్ కరెంట్ కూడా పనిలే, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ముత్యాల దోరణం అనేది. ఆ దోరణాలు దగ్గర 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 మన్నట్టుగానే ఉన్నావు. ఆడి పిన్ని వేసేస్తున్నాను. నేను ఎప్పుడో చూసినాను. మనకంటే కనపడలేదే. అంతకంటే ఎన్నికట్టంగా మెరుస్తున్నది. అది ఎప్పుడో పోయాను, పోయి చూశాను. నా రెండు నేత్రాలు చాలడం లేదు. ద్వారకాపురి పట్నం చూడాలంటే సరిగ్గా మాట ఏం చెప్పిందా? పదమ్మా ఇంక మనం ఇంటికా? ఓ పదమ్మా ఇంటికి. 4 కొంచెం కొనుక్కోండి వద్ద చెప్పండి, నేను పైన కూర్చుంటా. కొంచెం నేను కుదిరిపోతాను.
అయిపోయింది. ఊరు బొమ్మంటుంది, కాలు రమ్మంటుంది. నడవలేను. అబ్బే యో, ఆయన డిక్కి ఆపరేషన్ చేసి 7 లక్షలు అయినది. వల్ల అవుతున్నా? అవునా? డిక్కి ఆపరేషన్ చేసుకున్నా. ఆయన చేసింది అవలవునా? మా వల్ల కాదు సామె. ఏ చెప్తా ఎప్పుడైతే ఈ యొక్క ద్వారకాపురంలో ఉన్నటువంటి అనంతరం చూడాలని మనం కలిసాను. ఈ యొక్క అనంతరం చేరిపోయాం. చెప్ప వనానికే వచ్చినావు. విచిత్రం, వినోదం నువ్వు చెప్పాలని మేము వినాలా? ఏమేమి ఉంటున్నాయి తెలుసా? సింహములను వేల వేల మృగములను వరాహాది బంధువులను జంబు నక్కలను మహేశ దున్నపులను ససన కుందేళ్లను మల్లో గయ్యలతో మంటలను యువనము పదార్థ మొదలైన మనుషులను బట్టి ఉద్యోగులను చెప్పడానికి సాధ్యమే కాలేదు. ఈ వనము సామాన్యమైన వనం కదట. క్రూర మృగాలుండే వనం ఇది. బొల్లోకములు, ఎలుకబంట్లు, ఎలులు, పులులు, సింహాలు, తోడేళ్లు, ఎలుకబంట్లు, ఇన్ని మృగాలు ఉన్నట్టు క్రూరమైన అడవి. అడవిలో పోయి కాబట్టి మనం వేటాడాలా. సరే, వనం ఎట్టుండదు అని చెప్పి వనము చూడబడలే నాయనా, నువ్వు దూరంగా పురి పంటను వర్ణిస్తావు. అరణ్యాన్ని మాత్రం పోబాక. అరణ్యములో క్రూర మృగాలు ఉంటాయి, నీ పైన పడతాయి. పసి బాలుడు వద్దు నాయనంట. తల్లి మాట కూడా వినలా. తల్లికి చెప్పలా. ఒంటరిగా వచ్చాడు పిల్లగా కూడా తోడుండే పిల్లగా. మనం తచ్చినవే పోవాలా, మనము చూడాలా, ఉల్లాసంగా ఆడాలా, పాట పాడాలా. వస్తా ఉండడమ్మా. అనంతరంలో ఉల్లాసంగా ఆడడానికి వచ్చాను. అదేమే ఉండాలి. తక్షణమే ఈ వనం ఎవరి వన ఆధీనంలో ఉన్నదంటే దేవేంద్రుని ఆధీనంలో ఉన్నదంట. ఈ వనము, ఈ వనం అధిపతి దేవేంద్రుడు. ఆయన అధిపతిలో ఉన్నది ఈ వనము. కాబట్టి సుందర రూపుడు అంటే యవన వయసు, మంచి అందగాడు, చక్కదనమైన రూపుతో ఉన్నాడు. కాబట్టి ఆ వనానికి పోవాలి, ఆ వనమంతా చూడాలి, విహసించాలి అని కోరిక పుట్టి బయలుదేరుస్తున్నానంట. అంటే కనక కిరీటం అంటే ఏం తెలుసా? కనకం అంటే బంగారు. ఈయన ధరించుండే మకర కిరీటం వజ్ర, వైడూర్య, మగధ,
మాణిక్య గోమేదకము ఇటువంటి మన్నులు దాచిన మకర కిరీటం ధరించి దాని తగమాత్రమైన బుద్ధ కిరీటలు పెట్టి దాని తగమాత్ర చంద్రహారంలో ధరించి చెప్పడానికే సాధ్యం కాకుండా వనంత్రానికి వస్తున్నాడంట. వనంత్రానికి వచ్చినావుగా ఈ వనంత్రానికి ఇవంతా నాకు ay sundara me mandara mandara sundara me mandara ay sundara me mandara sundara me mandara అంటే వాళ్ళ తల్లి భయం పెట్టింది కదా ఈ వనంత్రం ఏమేమి ఉంటుందనే అది ఏమి లేదంట. శృంగారమైన వనం ఉన్నది. చెప్పడానికి సాధ్యం లేకుండా ఆ వనానికి ఎప్పుడు వచ్చినాడు దీనికి ఆశ పుట్టిపోయిందంట. శృంగారమైన వనంకి వచ్చినా కాబట్టి కొన్ని కోరికలు పుట్టున్నాడు. ఏమేమి ఎప్పుడో